హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హాయ్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ చేసి లాంగ్ వీడియో చేసి. ఏంటండి సంగతులు? ఈరోజు చూడండి 6 eggs నేను కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేస్తాను. చూడండి, చాలా తక్కువ వాటర్ వేస్తాను. వేసి ఒక 8 minutes వదిలిస్తే మంచిగా బాయిల్ అవుతుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. నేను స్టవ్ వెలిగించడం మర్చిపోయానండి. నా పక్కన ఒక 2 కోతులు ఉన్నారనమాట. ఆ కోతులు నన్ను ఒకవైపు నుంచి తింటనే ఫుల్గా అల్లరి చేస్తున్నారు. చిన్న కోతులు అంటే మా పిల్ల కోతులు కాదండి, మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు బ్యాక్ సైడ్. ఇంకో పాత్రలో నేను కాలీఫ్లవర్ కర్రీ వండుతానండి. చూడండి, ఫస్ట్గా ఆనియన్, అసలు నేను ఆయిల్ వేయలేదు, చూసారా? అబ్జర్వ్ చేస్తారా? ఆయిల్ ఏం వేయలేదు, పోపు వేయలేదు. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసాను. కరివేపాకు అసలు వేయగానే నాకు అది కొంచెం అంటే ఇది ఏంటంటే ఫ్రై లాగా అవుతుంది. నెక్స్ట్ కింద ఏమి అడుగు అంటదండి, మాడదు, బాగానే ఉంటుంది. అండ్ ఈ మధ్య వెయిట్ లాస్ అవుదాం అని చెప్పేసి మంచిగా కొన్ని కొంచెం బాయిల్ చేసి తిందాము, ఆయిల్ అవాయిడ్ చేద్దాము, నెయ్యి వాడుదాము అనే ఉద్దేశంతో కొన్ని పాత్రలు తీసుకున్నాను అనమాట. కొత్తగా ట్రై చేస్తాను అనమాట, మీకు చూపిద్దాము, నాకు నచ్చింది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇదేమైనా ప్రమోషన్ వీడియో అస్సలు కాదండి. నాకు ఉన్న 1000 సబ్స్క్రైబర్లు నా మొహన్ నాకేం వస్తుందని ప్రమోషన్ వీడియో. నెక్స్ట్ నేను వెయిట్ లాస్ అవుదాం అని చెప్పేసి తీసుకున్నాను ఆయిల్. అంటే ఈ మధ్య అల్యూమినియం పాత్రలు, నెక్స్ట్ నాన్ స్టిక్ అంత మంచివి కాదంటున్నారు. మట్టివి తీసుకుందామంటే స్టవ్ మీద పగిలిపోతాయి అని అంటున్నారు. అందుకే ఇవి తీసుకున్నాను అనమాట. ఒక ఫ్రెండ్ సజెషన్ చేస్తే నేను తీసుకున్నాను. బాగానే అనిపించింది, బాగున్నాయి. అంటే మనం తిన్న వెజిటేబుల్స్లో అందులో ఉన్న మినరల్స్, విటమిన్స్ మన బాడీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇలా అయితే కొంచెం హెల్త్కి చాలా మంచిది, హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ ఆయిల్ కూడా అంత మంచిది కాదు కదా మన బాడీకి అని చెప్పేసి నెయ్యి వాడుతున్నాను. అప్పుడప్పుడు నెయ్యి వాడుతున్నాను. ఇంకా అసలు అవే యూజ్ చేయకుండా వేసుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఇందులో ఆయిల్ ఏమి వేయలేదు. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, అలాగని అది జస్ట్ అంటలేదు. టమాటా వేయగానే ఇంకా మంచిగా వచ్చేసింది అనమాట. బాగా స్టీమ్లో మగ్గుతున్నాయి అంతే. అలాగని కంప్లీట్గా ముద్దగా అయిపోయిన బాయిలింగ్ కూడా కాదు, హాఫ్ బాయిల్ అంటారు కదండి. మన బాడీకి ఏ విటమిన్స్ అయితే కావాలి, ఏ మినరల్స్ అయితే మనం తీసుకున్న ఫుడ్లో మన బాడీకి అందాలి కదండి ఖచ్చితంగాను. అవి అందకపోతే ఎలాగా? మనం ఎక్కువ బాయిల్ చేసేయడం వల్ల అవి పోతాయి అన్నమాట. ఇంకా అందుకే హాఫ్ బాయిల్ కొంచెం టేస్ట్ అంటే నేను ఆయిల్ చాలా తక్కువ, ఫస్ట్ నుంచి ఆయిల్ చాలా తక్కువ వాడతాను, కారం తక్కువ తింటాను, నెక్స్ట్ సాల్ట్ తక్కువ తింటాను. కాబట్టి నాకైతే ఏం అనిపించలేదు, నాకు హ్యాపీగా మంచిగా తిన్నాను. ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళు, ఎక్కువ కారం, సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకైతే మాత్రం కొంచెం మనకి ఆయిల్తో తినలేదే అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ నేనైతే మాత్రం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, హెల్తీగా ఉండాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీ హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను తీసుకునే ఫుడ్లో ఈ రోజుల్లో ఎలాంటి వెజిటేబుల్స్ వస్తున్నాయో మీకు తెలుసు కదా. ప్రజెంట్ నేను తీసుకునే వాటిలో నాకున్న సోర్స్లో నా వెజిటేబుల్స్ నుంచి అన్ని విటమిన్స్, మినరల్స్ నా బాడీలోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను హాఫ్ బాయిల్ చేసుకొని తింటున్నాను. వీలైతే మీరు వారానికి 2-3 days అయినా హెల్తీగా తినండి. ఇంకో 2 days కొంచెం హెల్తీ కాకపోయినా అంటే మీ ఇష్టం, అది నేనేం అనలేను. నేనైతే ఒక 2 days అయినా, ఒక 2-3 days అయినా హెల్తీగా తిందాము అని చెప్పేసి ఒక చీట్ మీల్స్ కొన్ని ఉంటాయి కదండి, బిర్యానీలు, బయట ఫుడ్ అవి తింటాం. అలాగే ఈ రోజుల్లో తప్పదు. కాబట్టి ఒక 2-3 days అయినా మంచిగా హెల్తీ ఫుడ్ తిందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. నెక్స్ట్ అక్కడ చూసారా, నేను అసలు ఆయిల్ వేయలేదు. నెక్స్ట్ అక్కడ చూడు, ఎగ్స్లో వాటర్ చాలా తక్కువ వేసాను, బ్యాంగ్ బాయిల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ లేడీస్కి అంబలు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అంబలు చేసుకుందాం అప్పటికప్పుడు. ఫ్రిడ్జ్లో సోడిపిండి చూసారు, సోడిపిండి చేసి ఇంకా అంబలు చేసుకుందాం అన్నారు. ఇంకా నేను అందులో కాలీఫ్లవర్స్ వేస్తాను, కాలీఫ్లవర్స్ వేసి స్టీమ్ అవుతున్నాయి. నేను ముందుగా ఇవి స్టీమ్ చేసుకుని ఉంచుకున్నానండి. ఈ పిక్కలు మనకి ఈ సీజన్లో మంచిగా దొరుకుతాయి. కాలీఫ్లవరు నెక్స్ట్ ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మంచిగా ప్రోటీన్ మనకి వెజిటేబుల్స్లో ఒకే ఒక వెజిటేబుల్ ప్రోటీన్ ఉన్నది కాలీఫ్లవరే.
ఇంకేం ఉండదు. ఇటువైపు నేను వాటర్లోని బెల్లం వేసుకుని మరిగించుకున్నాను, అంతే చెత్త పోవడం. చూసారు ఎంత చెత్త వచ్చింది, నేను ఆశ్చర్యపోయాను. వైట్గా ఎంత స్క్రాప్ వచ్చిందో అసలు. బాబోయ్ ఇంత ఉంటుంది, ఎంత తినేస్తున్నావా ఉట్టుగుట్టుగా అని చెప్పేసి బాగానే అనుకున్నాను. మళ్ళీ అది క్లీన్ చేసి మళ్ళీ ఆ బౌల్లో వాటర్ వేసి కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే టోటల్గా బంద్ చేసామండి. మీ వీలైతే చెప్తున్నా కదా 2 days 3 days కొంచెం హెల్తీగా తినండి. 1 day అసలు ఆయిల్ లేకుండా ఛాలెంజ్ పెట్టుకోండి, ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోండి. ఎలా ఉంటుందో చూద్దాం, ఎంత మంచిగా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి ఆ పిక్కలు అనేది అందులో యాడ్ చేస్తాను. యాడ్ చేసి మళ్ళీ అవి మూత పెట్టేసాను అనమాట. ఇటువైపు ఆ వాటర్ మరుగుతుంది, మంచిగా దగ్గరికి కలుపుకున్నాను అనమాట. నేను చూసారా వాటర్ వేయలేదు, ఆయిల్ వేయలేదు, లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అనుకోండి, చాలా తక్కువ, అది కూడా నాకైతే మంచిగా అనిపించిందండి. మీ ఇష్టం మరి. అంతే. ఇంకా నెక్స్ట్ అందులో సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసాను అనమాట. వేసి ఈలోపు నా పక్కన ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు కూడా నాకు కొంచెం హెల్ప్ చేశారు. అంతేనండి. ఇంకేంటంటే ఈ మధ్య ఏ సినిమాలు చూసారు మీరు? అమరన్ చూసారా, లక్కీ భాస్కర్, నెక్స్ట్ 3 మూవీస్ చాలా బాగున్నాయండి. మీరు ఇందులో ఏ సినిమాలకు వెళ్ళారో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు ఎలా ఉందో మూవీ ఎలా ఉందో నాకు చెప్పండి. నాకైతే 3 సినిమాలు చాలా బాగా నచ్చాయండి. ఇటువైపు కూడా మా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది, అందులో కొంచెం వాటర్ వేసింది అనమాట. నేను ఇటువైపు కలుపుతున్నాను. కలిపిన తర్వాత లేడీస్కి అంటే తోప అంటారు మా సైడు, మీ సైడు రాగి జావ, రాగి మాల్ట్, రాగి సంగటి, రాయలసీమలో అయితే రాగి సంగటి అలాగ అంటారు కదా. అదైతే లేడీస్కి చాలా నడుం బలం అండి. డెలివరీ టైంలో కానీ నెక్స్ట్ పీరియడ్స్ టైంలో కానీ పెద్దవాళ్ళు మనకు చెప్పేవారు. మీకు చెప్పారో లేదో నాకు తెలియదు, ఒకళ్ళు చెప్తే చాలా మంచిది. ఒక తెలియని వాళ్ళు తెలుసుకోండి. అది వాటర్ యాడ్ చేసింది కదా, అందులోనే అసలు ఉండలుగా అంటే పౌడర్ ఉండకూడదు, బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయిపోయిన తర్వాత మరుగుతున్న వాటర్లో బెల్లం నీళ్ళు అవి అందులో వేసేయడమే. ఇది పెద్దవాళ్ళు అయితే మనకి డెలివరీ టైంలో మనకి నడుం బలం ఉండాలి, లేడీస్కి నడుం బలం ఉండాలని. నెక్స్ట్ పీరియడ్స్ టైంలో చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, వాళ్ళ కోసం. నాకైతే బ్యాక్ పెయిన్ ఉందండి పీరియడ్స్ టైంలోని. ఇది మంచిగా హెల్దీగా చాలా బాగుంటుంది, మీకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి, బెల్లంతో తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి అసలు ఏం తెలియడం లేదు. మన పెద్దవాళ్ళు వారసత్వంగా చెప్పే మాటల్లో ఇది ఒకటండి నాకు తెలిసి. ఇటువైపు మంచిగా అది బాయిల్ అవుతుంది, అందులో మిక్స్ చేస్తాను. అందులో వేసేటప్పుడు కలుపుతూ ఉండాలి, కలపకపోతే ఉండలు చుట్టేస్తుంది, పౌడర్ లాగా అయిపోయి అంటే ముద్దగా అయిపోతుంది అనమాట. అది ఉండలు చుట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక 2-3 minutesలోనే అయిపోద్ది, అది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బెల్లం అనగానే నాకు మా ఆయన ఒక చెప్పిన చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. చిన్నప్పుడు యాక్చువల్లీ మేము అందరం గవర్నమెంట్ స్కూలే, మా ఆయన గవర్నమెంట్ స్కూల్ మధ్యలో బ్రేక్ వస్తే ఇంటికి వెళ్ళేవారు అనమాట. ఇంటికి వెళ్తే ఫ్రెండ్స్ ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లం మొక్క తెచ్చుకునేవాడండి. బెల్లం మొక్క తెచ్చుకుని వస్తుంటే దారిలో ఒక అబ్బాయి గుద్దుగానే పడిపోయింది. ఎక్కడుంది నా బెల్లం మొక్క అని చేసి నాకేదే అది ఈ బెల్లం మొక్క చూడగానే అదే గుర్తొచ్చిందండి. బాబు చాలా ఫన్నీగా అనిపిస్తుంది మా ఆయన చెప్తే. ఇటువైపు చూస్తాను, నేను చాలా కొంచెం వాటర్ యాడ్ చేశాను కాలీఫ్లవర్లో. ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మనం. ఆ విషయం నాకు అప్పుడప్పుడు ఆ బెల్లం మొక్క చూసి నాకు అదే గుర్తొస్తుంది. నేను ఇంకా బాగా చెప్పలేదు, కానీ మా ఆయన అయితే చాలా ఫన్నీగా చెప్తారు. ఇందులో చూసారా చాలా తక్కువ వాటర్ చేశాను, ఎక్కువసేపు కూడా నేను అది బాయిల్ చేయలేదు, చాలా తక్కువ టైంలోనే బాయిల్ అయిపోయింది. ఈలోపు ఇది రెడీ అయిపోయిందండి. నెయ్యి వేసుకొని మంచిగా మా ఫ్రెండ్స్ మొత్తం నువ్వే వేసుకొని తినేస్తున్నావు అని చెప్పి నాకు పక్క నుంచి కామెంట్ చేస్తున్నారు. ఇంకా తగ్గేదే లేదు, ఇంకా చాలా బాగుంది, బాగా వచ్చింది అనమాట. ఇంకొంచెం వేసేసుకున్నాను. అందులో మా ఫ్రెండ్ తెచ్చి చిన్న బెల్లం పక్క పెడుతుంది చూడండి, నెయ్యి మొత్తం అంతా మళ్ళీ అలా ఎక్కడ తీసేసుకుంటారా అని మొత్తం నెయ్యి అంతా స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేసి ఇంక పక్కన వాళ్ళు కూడా తినిపిద్దామని చూస్తే ఫస్ట్ రాలేదు,
ఓ వేడి వేడికి పెట్టేసి మా కాళ్ళు పొద్దునా కదా నువ్వు పెట్టేస్తున్నావు అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. లేదు లేదు ఊది మరి ఇంకా అదిగోండి మా ఫ్రెండ్ తెచ్చి బెల్లం మొక్క పెట్టింది. అది చూసాను నాకు అది గుర్తొచ్చిందండి బాబా ఇన్సిడెంట్. ఎప్పుడు చూసినా నాకు అది ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది. మంచిగా మేము ముగ్గురం ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది, చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కూడాను. ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లల కోసం, మీకోసం, మీరు హెల్దీగా ఉండడం కోసం. మ్యాక్సిమం ఆయిల్ అవాయిడ్ చేసేయండి మేడం. ఎంత చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీ బాగుండాలి, మనం బాగుండాలి. ఫస్ట్ మన హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. మనమే ఏదైనా లేడీసే కదండి డిసిషన్స్ తీసుకుంటారు. ఆయిల్ మానేసేయండి, అంటే కంప్లీట్గా మానేమని నేను చెప్పడం లేదు. నెయ్యి వాడుకోండి దాని బదులు, లేకపోతే హాఫ్ బాయిల్ చేసుకోండి. మనకి అల్యూమినియం నెక్స్ట్ ఇవేంటి నాన్ స్టిక్ చాలా వరకు అవాయిడ్ చేసేయండి. ఆ కెమికల్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయంట. ఇది చాలా బాగుందండి, ముగ్గురు కలిసి తిన్నాం అనమాట. ఇంకా వదలలేదు, ఇంకా తగ్గేదే లేదని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేస్తాం అనమాట. ఆ ఎగ్ చూడండి, నేను చాలా తక్కువ వాటర్ వేసానా, మీరే చూసారు. అది ఎంత మంచిగా బాయిల్ అయిందో మీకు చూపిద్దామని. యాక్చువల్గా మేము కార్తీక మాసం మేము లేడీస్ ముగ్గురం తినలేదు, తినమన్నమాట. పిల్లల కోసం అని బాయిల్ చేసాము ఎగ్స్. చాలా మంచిగా బాయిల్ అయ్యాయండి. నేను ఈ మధ్య తీసుకున్నాను, అదే వెయిట్ లాస్ జర్నీ కోసం అని తీసుకున్నాను చెప్పాను కదా. మీరు కూడా మీకు నచ్చితే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఆ నెంబర్ ఇస్తాను. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి. నాకు నచ్చి నేను తీసుకున్నాను, మా ఫ్రెండ్ చెప్పింది నాకు నచ్చి నేను తీసుకున్నాను. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, తనకి నేను చెప్తాను. అంతేగాని ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. నాకు ఉన్న 1000 సబ్స్క్రైబర్స్కి నాకు ఇదేం ప్రమోషన్ వీడియో అస్సలు కాదండి. ఇంక ఇటువైపు మంచిగా బాయిల్ అవుతుంది. అది చూడండి ఎంత అది. నేను ఇవి ఎక్కడ తీసుకున్నానంటే యాంవేలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది, తన దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనమాట ఈ పాత్రలు వెయిట్ లాస్ జర్నీ కోసం. అంటే హెల్దీ కూడా కదా, నేను చాలా తక్కువ ఆయిల్ వాడుతున్నాను, ఇది కూడా ఎందుకు వాడాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. అంటే కొంచెం చాలా మంచిగా బాయిల్ అయ్యి మినరల్స్, విటమిన్స్ మనకి ఏవైతే బాడీకి అవసరం అవి ఏమి పోకుండా మన బాడీకి వెళ్తాయి అనే ఉద్దేశంతో బాగుంది. నాకైతే మాత్రం నచ్చింది. మీకు ఏమైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఇంకేంటండి అయితే ఎలా ఉంది కర్రీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.